అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది రైతు సోదరులు అయితే అడగడం అయితే జరిగింది. ఏంటంటే రైతు భరోసా డబ్బులు పెండింగ్ నిధులు ఏవైతే ఉన్నాయో డబ్బులు అనేవి ఇప్పటి వరకు కూడా పడలేదు. చాలామంది రైతు సోదరులు అయితే మనకు వాట్సాప్లలో కానివ్వచ్చు అందరూ కూడా మెసేజ్ చేసి అడుగుతున్నారు. యాసంగి సీజన్ డబ్బులకు సంబంధించి ఇక పడతాయా లేదా అనేది అయితే ఈ వీడియోతోనైతే మీకు చాలా క్లారిటీగా పద్ధతిగానైతే వివరించడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరైతే ఎలక్షన్స్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ నేపథ్యంలో వచ్చేసి మనకి యొక్క ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో ఈ యొక్క ఏవైతే మనకు పెండింగ్ ఉన్న నిధులు సంబంధించి చూసుకున్నట్టయితే ఇప్పుడు 10 ఎకరాల వరకు అనేది అయితే ప్రభుత్వం అనేది అయితే డబ్బులు అనేవి అయితే చెల్లించాల్సి ఉంటుందన్నమాట రైతు సోదరుల ఖాతాలోకి. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే కేవలం 5,000 కోట్లు మాత్రమే జమ చేసినట్లయితే తెలుస్తుంది. ఈ 5,000 కోట్లకు సంబంధించి చూసుకున్నట్టయితే మనకు కేవలం 4 ఎకరాల వరకే డబ్బులు అనేవి పడినట్టయితే తెలుస్తుందన్నమాట. సో ప్రభుత్వం అనేది మనకి ఎలాగో ఈ యొక్క 10 ఎకరాల వరకు అయితే ఈ యొక్క పూర్తి సైజ్ బడ్జెట్ అన్నమాట. ఏసంగి సీజన్కి సంబంధించి చూసుకున్నట్టయితే జనవరి 26వ తారీఖు నుంచి అయితే ఖాతాలోకి అయితే మనకు డబ్బులు అనేవి అయితే పడడం అయితే జరిగింది. కేవలం 2 ఎకరాల వరకు ఆ 2 నెలల తర్వాత చూసుకున్నట్టయితే 4 ఎకరాల వరకు అయితే వేశారన్నమాట. సో ఇదంతా మంచిగా ఉన్నది. ఆ తర్వాత చూసుకున్నట్టయితే వానాకాలం సీజన్ అయితే రావడం అయితే జరిగింది. సో వానాకాలం సీజన్ వచ్చిన వెంటనే మనం చూసుకున్నట్టయితే 9 రోజులలో డబ్బులు అనేవి అయితే పడ్డాయా లేదా ఒకసారి అయితే తప్పకుండా అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరన్నమాట మనకు వచ్చేసి. సో డబ్బులకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే యాసంగి సీజన్కి సంబంధించి పెండింగ్ నిధులు అనేవి అయితే పడబోవన్నమాట. ఇప్పుడు ఎందుకు పడతలేవంటే డబ్బులకు సంబంధించి చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఈ యొక్క ఎన్నికలు అనేది అయితే ఉండబోతున్నాయి. సో డబ్బులు అనేవి పడాల్సి ఉంటుందంటే ఒకవేళ ఈ ఎన్నికల కంటే ముందే మనకు డబ్బులు అనేవి అయితే ఖచ్చితంగా పడాల్సి ఉంటుంది. ఎన్నికల తర్వాతనైతే డబ్బులు అనేవి అయితే పడవమన్నమాట. ఎందుకంటే ప్రభుత్వం అనేది ఒక కేవలం 5,000 కోట్లు మాత్రమే రిలీజ్ అయితే చేసినట్లయితే తెలుస్తుంది. సో ఇంకా చూసుకున్నట్టయితే 9,500 కోట్లు అన్నమాట. సో 10 ఎకరాల వరకు అనేది అయితే ప్రభుత్వం అయితే చెల్లించాల్సి ఉంటుంది. సో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఈ యొక్క పెట్టుబడి సాయం సంబంధించి చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మంత్రులు కానివ్వచ్చు, వ్యవసాయ శాఖ మంత్రులు కానివ్వచ్చు, అలాగే మనకి ఈ యొక్క ముఖ్య అధినేతలు కానివ్వచ్చు, రైతు వేదికలకు సంబంధించి ఎక్కడ కూడా ఈ యొక్క వానాకాలం సీజన్ డబ్బులు అనేవి ఎలా వేసిర్రంటే ఒక వేదిక పెట్టిర్రు. ఈ వేదిక చూసుకున్నట్టయితే గ్రామ పంచాయతీల మీద చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు అయితే అర్థమవుతుంది. సో డబ్బులకు సంబంధించి కూడా అప్పుడు మీకు అందరికీ కూడా తెలుసు గ్రామ పంచాయతీలో ఈ యొక్క వానాకాలం సీజన్కి సంబంధించి టకా 9 రోజులలో 15 ఎకరాల వరకు అయితే వేశారన్నమాట. సో 15 ఎకరాల వరకు అప్పుడు వేశారు. అలాగే ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించి కూడా డబ్బులు అనేవి వేస్తే రైతు సోదరులు అయితే అందం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎంతో ఆనందంగా ఉంటారు. అటు రైతుల డిమాండ్ వచ్చేసి ఈ యొక్క 8 ఎకరాలు అన్నమాట. కేవలం 8 ఎకరాల వరకు వేస్తే బాగుంటుందని అయితే రైతు సోదరులు అయితే చాలామంది అయితే మనకైతే మెసేజెస్ అయితే చేయడం అయితే జరిగింది. సో వారి కోసం అయితే మనం అయితే రిప్లై ఇచ్చినామా అందరికీ కూడా మీరు అందరూ కూడా ఈ యొక్క సంతోషంగా ఉన్న నేపథ్యంలో వచ్చేసి మీ అందరికీ కూడా డబ్బులు అనేవి ఈ టైంలో పడితే ఎంతో బాగుంటుంది. ఎందుకంటే ఎన్నికలు అయితే ఉన్నాయి, అలాగే ప్రభుత్వానికి కూడా ప్లస్ పాయింట్ అవుతుంది. కానీ డబ్బులు అనేవి అయితే పడబోవన్నమాట. ఎందుకంటే ఎలాంటి ప్రకటనలు కానివచ్చు ఇక్కడ కూడా మాట్లాడట్లేదు అన్నమాట. మీకు అర్థమైందని అయితే నేను భావిస్తున్నాను. సో ప్రతి ఒక్కరైతే మన ఛానల్ కొత్త కూర్చున్నారు, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కానివ్వచ్చు మీకు అందరికీ కూడా మిస్ అవ్వకుండా అధికారంగా ప్రకటనలు ఎక్కడ కానీ రైతు భరోసా యాసంగి గురించి మాట్లాడితే ప్రతి ఒక్కరికైతే తెలియజేయడం అయితే జరుగుతుంది మిత్రమా. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జై హింద్.